పెరుగు వేసామండి, కలుపుకొని నిమ్మరసం పోసుకోవాలండి. హాయ్ ఫ్రెండ్స్, ఇగోండి మా మమ్మీ ఈరోజు 2 kgs బియ్యం పెట్టుకుందండి. ఇక్కడేమో మసాలాకి వేసిందండి, వాటర్ పోసింది, గరం మసాలా, ఓల్ గరం మసాలా వేసింది, నూనె, కొత్తిమీర, పుదీనా, ఉప్పు. చూడండి ఫ్రెండ్స్, ఇలాచి, లవంగా, పట్టా, సాజీరా ఎట్లా డ్యాన్స్ చేస్తున్నాయి వాటర్లో. ఇప్పుడు బియ్యం వేస్తుంది ఫ్రెండ్స్ మా అమ్మమ్మ. చూడండి, ఇప్పుడు బియ్యం వేసేసాము. ఈ రైస్ ఇప్పుడు 70% ఉడకాలి. చూడండి ఫ్రెండ్స్, ఒక 50% ఉడికింది, ఇంకొక 20% ఉడకాలి. ఇంకొక 20% ఉడికితే చూడండి ఫ్రెండ్స్, 70% ఉడికిపోయింది. ఇప్పుడు ఆ చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని వేసేసుకోవాలి. ఇంకో లేయర్ రైస్ వేసుకున్న తర్వాత దాని పైనుంచి ఆనియన్స్ వేసేసుకొని, ఫుల్ ఆనియన్స్ వేసేసుకొని, కొత్తిమీర, పుదీనా చల్లుకొని. చూడండి ఫ్రెండ్స్, పొయ్యి మీద దమ్ కోసం పెట్టుకున్నాము. 10 minutes హై ఫ్లేమ్ మీద, 10 minutes మీడియం ఫ్లేమ్ మీద, 10 minutes లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము సర్వ్ చేసుకుంటాం. చూడండి, ఇప్పుడు మా పర్ణిక చికెన్ బిర్యానీ టేస్ట్ చేస్తుంది, వాళ్ళ అమ్మమ్మది. ఎలా ఉంది పర్ణిక? చూడండి ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ ఉంటే మా పిల్లలతో ఎలాంటి లొల్లి ఉండదు, హ్యాపీగా తింటారు చికెన్ బిర్యానీ ఉంటే. చూడండి ఫ్రెండ్స్, రోజు చికెన్ బిర్యానీ ఎలా ఉంది డాడీ? చికెన్ బిర్యానీ ఎలా ఉంది నాన్న? బాగుందా?